ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి రూ. 10,000 దర్శన టికెట్ గురించి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. దీనినే మనం శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో కూడా మనం ఈ రూ. 10,000 టికెట్‌ని అయితే పొందవచ్చు. రూ. 10,000 దర్శన టికెట్ లేదా శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్ని రకాలుగా పొందవచ్చు? ఈ శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో వెళితే స్వామివారిని ఎక్కడ నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్స్ట్రాగా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమిటి అనేటువంటి విషయం చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా రూ. 10,000 దర్శనానికి సంబంధించి బట్టి వీఐపీ బ్రేక్ దర్శనం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ రూ. 10,000 దర్శన టికెట్ని శ్రీవాణి ట్రస్ట్ అంటారండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం చాలా ప్లేసుల్లో టీటీడీ వారే స్వయంగా ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని దేవాలయాలకి దీప నైవేద్యాలు కూడా స్వయంగా వాళ్ళే డొనేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే మనం ఇచ్చేటువంటి రూ. 10,000 ఏదైతే ఉందో ఇది కేవలం ఆలయాలు నిర్మించడానికి మనం ఇచ్చేటువంటి అమౌంట్ అండి. ఇలాగా ఆలయాలకి నిర్మించడానికి మనం ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తున్నటువంటి భక్తుల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ రూ. 10,000 బట్టి శ్రీవారిని దర్శించుకోవడం ఏంటండి, మరి టికెట్ ఇంత కాస్ట్ అయితే ఎలాగా, దాన్ని తగ్గించవచ్చు కదా, లేదా ఒక రూ. 10,000 ఇద్దరు అంటే భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తే బాగుండు అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకు సాధారణంగా రూ. 10,000 అనేది ఈ ట్రస్ట్కి ఇచ్చేటువంటి అమౌంట్ అండి. ఇది దర్శనానికి ఇచ్చేటువంటి అమౌంట్ కాదండి. ఇలాగ ట్రస్ట్‌కి ఇచ్చిన తర్వాత, అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది భక్తులకైతే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఇదైతే ప్రధానంగా మనం 3 రకాల కేటగిరీలో పొందవచ్చండి. ఒకటి ఆన్‌లైన్‌లో, అంటే టీటీడీ వారు ప్రతి నెల కూడా శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా అన్నది విడుదల చేస్తూ ఉంటారండి ఆన్‌లైన్‌లో. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్‌లోకి ప్రతి నెల అంటే ఇంచుమించుగా 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ఈ శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా అన్నది విడుదల చేయడం జరుగుతుంటుంది. మనకి ఆన్‌లైన్‌లో 500 టికెట్లు ఇస్తారండి. మీరు ముందుగానే వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే మీ రూ. 10,000 శ్రీవాణి టెస్ట్ డొనేషన్ చేసి తర్వాత అదనంగా రూ. 500 మీరు వీఐపీ బ్రేక్ దర్శనానికి కట్టిన తర్వాత అకామిడేషన్ కూడా మనకి అందులోనే అందుబాటులో ఉంటుందండి. ఆన్‌లైన్‌లో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీళ్ళకే మీకు అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రూ. 1,000 వీఐపీ రూమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్‌లైన్‌లో మీరు ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డొనేషన్ చేశారో మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే ఈ శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే సాధారణంగా మనం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం చూసుకున్నా, లేదా మనకి అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇచ్చేటువంటి, అంటే ఎమ్మెల్సీలు కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ, అంటే వీళ్ళు వెళ్ళేటువంటి దర్శనం కన్నా తర్వాత కొన్ని ఆర్జిత సేవలు ఉన్నాయి. అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ వీళ్ళు కన్నా, తర్వాత మనకి దివ్య దర్శనం కానీ, సర్వదర్శనం కానీ, ఎస్ఎస్డి టోకెన్ ద్వారా వీళ్ళందరూ వెళ్ళేది కూడా మనం సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటికి వెళ్తూ ఉంటారండి. అంటే స్టార్టింగ్ మనకి ద్వారాలు కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే స్వామివారి యొక్క ద్వారాలు ఉంటాయి కదండి, అంటే 7 ద్వారాలు అనుకోండి, అందులో ఇంచుమించుగా 6 ద్వారాల వరకు వెళ్ళి దర్శించుకుని బయటకు వస్తూ ఉంటారు భక్తులు. కాకపోతే ఈ శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో రూ. 10,000 వీఐపీ బ్రేక్ దర్శనంలో మనం మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంచుమించుగా మనం ఒక 10 నిమిషాల పాటు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి స్వామివారి దగ్గర పెట్టినటువంటి
అంటే నైవేద్యాలు ఏవైతే ఉంటాయో లేదా తీర్థ ప్రసాదాలు ఏవి ఉంటాయో అప్పుడు ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో వెళ్తున్నటువంటి వీఐపీలకి అది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే అక్కడ ఉన్నటువంటి అంటిపండు కానీ లేదా యాపిల్ పళ్ళను కానీ అదేవిధంగా స్వామివారికి తీర్థం కానీ ఈ భక్తులకైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ దర్శనం అన్నది చాలా అద్భుతంగా ఉంటుందని చాలామంది శ్రీవారి భక్తులు అంటూ ఉంటారండి. కాకపోతే చాలామంది 10,000 రూపాయలు అనేటువంటి భావంతోటి కొంచెం అంటే అధిక అమౌంట్, ఎక్కువ అమౌంట్ అని కొంచెం ఆలోచించినప్పటికీ కూడా ఒక్కసారి అటువంటి దర్శనం జీవితంలో ఒక్కసారైనా కూడా చేసుకోవాలని ప్రతి హిందువు కూడా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది శ్రీవారి భక్తులు 10,000 రూపాయల దర్శన టికెట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇంచుమించుగా మనం ఒక 10 నిమిషాల పాటు స్వామివారిని మన కళ్ళారా చూసి వెళ్లి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటూ ఉంటాం. ఆజిత్ సేవలో అయితే ఇంచుమించుగా అక్కడ వరకునే వెళ్తామండి జయ విజయాల దగ్గర నుండి. అంటే ఒక సుప్రభాత సేవ గానీ, తోమల సేవ గానీ, అష్టదళ పాదపద్మనాభ గానీ, అర్చన గానీ ఈ 4 సేవల్లో ఇది కూడా మనకి ఈ 4 సేవల్లో కూడా మనం స్వామివారిని దగ్గరగా వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవి మనకి లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా కష్టం. అంటే లక్కీ డిప్‌లో మనం సెలెక్ట్ అవుతే తప్ప ఇటువంటి అవకాశం ఉండదండి. కాకపోతే ప్రతి సామాన్యుడు కూడా అంటే 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ 10,000 రూపాయల డొనేషన్ చేసి మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మాక్సిమం ఒక 9 మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ 10,000 రూపాయలు డొనేషన్ చేయొచ్చు. అంటే 10,000 నుండి అంటే 20,000, 20,000 నుండి 30,000, 30,000 నుండి 40,000, 40,000 నుండి 50,000 అలా మాక్సిమం లక్ష లోపు అంటే రూ. 99,999 వరకు డొనేషన్ చేసి మాక్సిమం 9 మంది సభ్యులు వెళ్లి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దాంతో పాటు 1,00,000 డొనేషన్ చేస్తే మట్టుకి మీకు ఈ మొదటి గడప దర్శనం అన్నది ఉండదండి. 1,00,000 లోపు ఎవరైతే చేస్తారో మీరు వెళ్లి దర్శించుకోవచ్చు. 10,000 రూపాయలు అనేది ఈచ్ పర్సన్ అండి. మీతో పాటు 12 సంవత్సరాల లోపునటువంటి మీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళొచ్చు. అంటే 10,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ తోటి లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్‌పోర్ట్ తోటి ఈ యొక్క టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది పదే పదే అడుగుతున్నారండి. 10,000 రూపాయలు అన్నది భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి. లేదండి. ఇది ఒక్క పర్సన్ మాత్రమే 10,000 రూపాయలు డొనేషన్ చేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నటువంటి కోటాలో మనకి వచ్చేటువంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏంటంటే మన అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి ఒకవేళ అనుకోకుండా ఒక డేట్‌ని మీరు ఎంపిక చేసుకున్నారు. ఆ డేట్‌లో మీరు వెళ్ళలేకపోయారనుకోండి ఆన్‌లైన్‌లోని దాన్ని క్యాన్సిల్ చేసుకొని మీరే మరొక డేట్‌ని మీరు ఈ స్వామివారి దర్శనానికి మీరు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్‌లైన్‌లో అయితే మనకి 500 వరకు కూడా టికెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మరొక రకంగా కూడా మీరు ఈ వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది పొందడానికి అవకాశం ఉంటుందండి. అంటే 10,000 రూపాయలు దర్శన టికెట్. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్‌లైన్‌లో ఇచ్చేటువంటి 10,000 రూపాయల దర్శన టికెట్ అనుకోవచ్చు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత జేఈఓ ఆఫీస్ దగ్గరలోనే గోకులం రెస్ట్ హౌస్ ఉందండి. అంటే గోకులం విశ్రాంతి భవనం ఉంది. మీరు అక్కడికి వెళితే 10,000 రూపాయల డొనేషన్ చేసి మీరైతే ఈ వీఐపీ బ్రేక్ దర్శనం శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో పొందడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అకామిడేషన్ అన్నది 90% మీకు అక్కడ ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది ఉంటే ఇవ్వడం జరుగుతుందండి. లేకపోతే మీరు నేరుగా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో ఈజీగా అవుతుంది. అక్కడ అయితే అకామిడేషన్ ఉంటే మట్టుకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మాక్సిమం అకామిడేషన్ అన్నది ఉంటుందండి. ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ లేని పక్షంలో మీరు సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మీరు ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మనకి మరొక ప్లేస్‌లో ఎక్కడిస్తారు అంటే 2 ప్లేసులు చెప్పడం జరిగింది. ఒకటి ఆన్‌లైన్, 2 నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోపురం దగ్గర. మూడో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకి ఈ యొక్క 10,000 రూపాయల శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అంటే విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, లేదా వేరే స్టేట్‌ల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి బోర్డింగ్ పాస్ చూపించి ఈ 10,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి అంటే ఈ శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటాకి సంబంధించి బట్టి ఒక కౌంటర్ అయితే మనకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే పెట్టడం జరిగిందండి. అక్కడ మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఐడీ ప్రూఫ్స్ చూపించి మీరు 10,000 రూపాయల దర్శన టికెట్ అన్నది పొందవచ్చు.
తర్వాత ఇలా పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక ముందు రోజు మీరైతే రిపోర్ట్ చేయవలసి ఉంటుందండి. దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు దర్శనానికి ఏ టైం అన్నది మీకు వచ్చేటటువంటి ఎస్ఎంఎస్‌లో ఉంటుంది. దాన్ని మీరు ప్రింటౌట్ తీయించుకోవచ్చు. ప్రింటౌట్‌లో కూడా మీకు డీటెయిల్స్ అన్నది చాలా క్లియర్‌గా ఉండడం జరుగుతుంది. అంటే దర్శనం అన్నది మీకు ఏ టైంకి వచ్చింది అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్‌గా పైన ఉంటుందండి. ఒకసారి మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టైమింగు, ఆ తర్వాత మీకు కేటాయించినటువంటి దర్శనానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం అండి, ఇందులో మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే మీరు స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని మీరు ఈ సేవకి చాలా ఫ్రీగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రూ. 10,000 శ్రీవారి టెస్ట్ బోనస్ కోటాలో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి? దానికి సంబంధించినటువంటి అంటే వెబ్‌సైట్ లింక్ ఏమిటి? అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి ముందుగా అయితే ఆన్‌లైన్‌లో ఎవరైతే ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులున్నారో ముందుగా మీరు ఒక అంటే టీవీకి సంబంధించిన బట్టి వెబ్‌సైట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటుందండి. ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా! ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ మీరు కొత్తగా న్యూ యూజర్ అయితే మీకు న్యూ యూజర్ ఐడీ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అంటే ఇక మీకు పేరు, మీకు స్టేటు, మీకు అడ్రెస్ అంతా కూడా ఫిల్ చేసి ఐడీ ప్రూఫ్స్ కింద మీ ఆధార్ కార్డ్ కానీ, పాస్‌పోర్ట్ కానీ ఇచ్చి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ తోటి లాగిన్ అవ్వచ్చు. లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడీ తోటి కూడా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పాస్‌వర్డ్ కూడా మీరే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీకు శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా అన్నది మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి అందులోనే మనకి రూ. 1,00,000 డొనేషను, 5,00,000 వరకు డొనేషను, 5,00,000 నుండి 10,00,000 వరకు డొనేషను, 10,00,000 నుండి 50,00,000 వరకు, అదేవిధంగా ₹1,00,00,000 వరకు కూడా ఇచ్చేటువంటి డొనేషన్‌కి సంబంధించిన బట్టి హోమ్ పేజ్ అయితే మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఒకసారి మీరు కిందకి వెళ్ళి ఒకసారి మీ రూ. 10,000 శ్రీవారి టెస్ట్ బోనస్ కోటాతో పాటు అవి కూడా ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కూడా మరింత నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ₹1,00,000 డొనేషన్ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులకైతే మొదటి గడప దర్శనం అన్నది ఉండదండి. మామూలుగా అందరూ దర్శించుకున్నట్టే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ 5 సభ్యులు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వీడియో నేను తర్వాత చేసి మీకు అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో కేవలం ₹10,000 అంటే 1,00,000 లోపు మీరు కట్టాలండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా కట్టి మాక్సిమం 9 మంది వరకు వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత మీ అమౌంట్ అన్నది ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంపిక చేసుకున్న తర్వాత రూ. 10,000 దర్శనం శ్రీవాణి టెస్ట్ బోనస్ కోటా అన్నది తర్వాత ఇక్కడ మీ అమౌంట్ అన్నది డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లో కట్టొచ్చు. కాకపోతే దర్శనం అన్నది మీరు అమౌంట్ కట్టినటువంటి రోజే తర్వాత రోజు మీరు దర్శనం చేసుకోవాలంటే అక్కడ దర్శనం అన్నది మనకు ఓపెన్ అవుతుందండి. అప్పుడు ఆ దర్శనం అన్నది ఓపెన్ చేసుకొని దాని తర్వాత అకామిడేషన్ కూడా మీకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ 2 చెక్ చేసుకొని మీరు ఈ యొక్క రూ. 10,000 బోనస్ కోటాలో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి ఇదంతా కూడా వెబ్‌సైట్ అంతా చూడండి. మనకి వెబ్‌సైట్‌లో ఇచ్చేటువంటి హోమ్ పేజ్ గాని, తర్వాత శ్రీవారి టెస్ట్ బోనస్ కోటా అన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లోపలికి అంటే ఇన్ ప్లేస్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు స్టడీ చేసి ఈ యొక్క రూ. 10,000 దర్శన టికెట్ అన్నది చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేమ్ అట్ట మిస్టేక్ వచ్చినా చేంజ్ చేసినా కూడా తర్వాత మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డోనర్స్ కోటాలో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.